శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 34వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఆ దెబ్బతో వీళ్ల నోళ్ళు కట్టుబడ్డాయి. ఎవడి ముఖాన్ని కత్తివేటు వేసినా నెత్తురు చుక్క రాదనుకున్నాను. వీళ్ళు కూడా ఇంకా అక్కడ నిలవలేక మాట మంతి లేకుండా సెలవని కూడా అనకుండా మౌనంగా వెళ్ళిపోయారు. ఇటువంటి సంఘటనలు ప్రతినిత్యం ఎన్నో జరుగుతూ ఉండేవి. పూర్వం న్యాయవాదులకు న్యాయమూర్తుల మీద ఎంతో గౌరవం ఉండేది. వారు న్యాయవాదుల ఎడల అందరము అభిమానము గౌరవము ప్రదర్శించేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇందులోనూ ఆంగ్లేయులు అధికార స్థానంలో ఉంటే వారి ఎడల మరీ నిర్లక్ష్యం చూపేవారు. మన న్యాయవాదులు ఒక్కొక్కసారి బెజవాడ న్యాయవాది ఒకరు చాలా సమర్థుడు. నిజమైన న్యాయవాది దగ్గర ఉన్న ఒక ఊరు వెళ్ళి అక్కడ సబ్ కలెక్టరు దగ్గర వాదించవలసి వచ్చింది. ఈయనెంతో శ్రమపడి అక్కడికి వెళ్ళేసరికి కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళడానికి సైకిల్ ఎక్కబోతున్నారు. ఈయన్ను చూసి సైకిల్ మీద పెట్టిన కాలు దింపకుండానే "ఏమండి వచ్చారా?" అన్నాడు. "అవునండి, తమ వద్ద కేసున్నది కదా, ఇప్పుడు అందులో వాదించడానికి వచ్చానన్నాడు. ఆయన సైకిల్ ఎక్కుతూ "అయితే వాదిస్తూ ఉండండి, నాకు కొంచెం పని ఉన్నది, మరొక చోట అలా వెళ్ళి వస్తాను" అన్నారు కలెక్టర్ దొరవారు. "అయితే తమరు దయచేసే వరకు వేచి ఉంటానన్నాడు ప్లీడర్ గారు. "అక్కర్లేదండి, మీ వాదన కానివ్వండి" అన్నాడు ఆయన. "పోనీ మరో రోజున వస్తానులేండి" అన్నారు వకీల్ గారు. "అక్కర్లేదయ్యా, నీ వాదన కానిమ్మంటుంటిని కదా" అన్నాడు కొంచెం చిరాకుగా. ఈయనకు ఒళ్ళు మండింది. "మీరు లేనప్పుడు నన్ను గోడలకు వాదించమని చెప్పడం చాలా హాస్యాస్పదం. నేను వెళుతున్నాను, సెలవు" అన్నాడు వకీల్ గారు. కలెక్టర్ గారు ఆగ్రహావేశులై "మీరిప్పుడు అక్కడ మీ వాదన సాగించకపోతే మీరిక్కడ ఎప్పుడూ వాదించడం జరగదన్నాడు ఆయన. "అదే నా మనవి కూడా" అని మారు మాట్లాడలేకుండా వెళ్ళిపోయాడు. గాంధీ గారి స్వాతంత్రోద్యమ ప్రభావమే ఇది. హైకోర్టులో కూడా మా గురువుగారు ప్రకాశం గారు ఇటువంటిదే మరో తమాషా చేశారు. ఒకసారి దొమ్మి కేసు లాంటిది వచ్చింది. సుమారు 50 మంది ముద్దాయిలు వారందరి తరపున వకాల్తు పుచ్చుకొని ప్రకాశం గారు ముద్దాయిల తరపున వాదించడానికి హాజరయ్యారు. జడ్జి గారు కూడా చాలా తెలివైన వారు. న్యాయమూర్తులోను ఆయన కేసంతా ముందే క్షుణ్ణంగా చదివి ఒక రీతిగా న్యాయం చెప్పవలేనని నిర్ణయానికి వచ్చారు. కోర్టులో న్యాయస్థానంలో కూర్చొని ప్రకాశం గారిని ముద్దాయిల కేసు చెప్పమన్నారు. ప్రకాశం గారు ప్రారంభించిన కొన్ని నిమిషాలకు "ఇంకనూ చెప్పక్కర్లేదు, రెండోది చెప్పమన్నారు." ప్రకాశం గారు అదే వాదన మళ్ళీ చెప్పనారంభించారు. జడ్జి గారు 2 నిమిషాలు కాగానే "చాలును, తర్వాత కేసు" అన్నారు. ఇలా 7-8 సార్లు అయిన తర్వాత జడ్జి గారు కొంచెం చిరాకు "ఏమిటండి మీ ఉద్దేశం? ఎన్నిసార్లు అడిగినా మరొకటేమీ చెప్పకుండా అదే వాదన సాగిస్తారు. మీకింకా చెప్పడానికి ఏమీ లేకపోతే మానేయకూడదా?" అన్నాడు. ప్రకాశం గారు జడ్జి గారు చూపిన తొందరపాటును తను గమనించినట్టే ఎంతో ప్రశాంతంగా "అయ్యా, ఈ కేసులో ముద్దాయిలు 50 మంది, అందరి మీదను ఒకే నిందారోపణ జరిగింది. అందుచేతను 50 మంది తరపున నేను వకాల్తు తీసుకున్నాను కనుక నా వాదన కూడా ఒకే రకంగా ఉంటుంది. తమరు కాస్త ఓపికతో ఒక్క వాదననైనా పూర్తిగా విని ఉంటే మన ఉభయులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. తమరి కేసుపై పైన చదివిన ఒక తీర్మానానికి వచ్చి మా వాదన వినకుండానే తీర్పు చెప్పేటట్లు కనిపిస్తుంది. ప్రభువులు విన్నా వినకపోయినా ఈ 50 మంది తరపున మా వాదన సాగించి తీరుతాను" అని తన వాదన ప్రారంభించారు. న్యాయమూర్తులు గత్యంతరం లేక చెవులప్పగించి కూర్చున్నారు. చిత్రం ఏమిటంటే అన్ని కేసులు వినేసరికి జడ్జి గారు తమ అభిప్రాయం తప్పని తెలుసుకుని వీరి వాదనలో న్యాయం గుర్తించి వీరికి అనుకూలమైన తీర్పు చెప్పారు. మరొక హైకోర్టులోనే ఆంగ్ల న్యాయమూర్తి కోర్టులో వాదన జరుగుతుండగా తాను న్యాయాధిపతిగా తనతో కూడా తెచ్చుకున్న ఒక కుక్కపిల్లను ఒళ్ళో పెట్టుకొని దానిని ఆడిస్తూ లాలిస్తూ కూర్చున్నాడు. అది చూచి న్యాయవాది తను చెబుతున్న వాదన విరమించుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు. న్యాయమూర్తి ఒళ్ళో ఉన్న కుక్కపిల్లను నిమురుతూ
తల పైకెత్తకుండానే ఏం కూర్చున్నారే, వాదన అయిపోయిందా అన్నారు. న్యాయవాది నదురు బెదురు లేకుండా ఒక లిప్త కాలమైనా తడుముకోకుండా, ప్రభువులు సాగిస్తున్న సమాలోచనలు పూర్తి కాగానే నా వాదన సాగించవచ్చు అని కూర్చున్నాను అన్నాడు. దానితో జడ్జి సిగ్గుతో తల వంచుకొని వెంటనే నౌకరుని పిలిచి కుక్క పిల్లను తీసుకుపొమ్మని అప్పచెప్పి, తమరింక మీ వాదన పూర్తి చేయండి అన్నాడు. ఇంతింత పెద్ద హోదాలలో ఉన్న ఆంగ్లాధికారులను ధిక్కరించగల సామర్థ్యము స్వాతంత్రోద్యమానికి పూర్వం ఏ ఒక్కరిద్దరికో తప్ప అందరికీ ఉండేది కాదు. ధరలనగానే భయపడడం, దూరంగా తొలగిపోవడం వగైరా ఆనాడు ఈనాడు అనగా ఈ ఉద్యమం ప్రారంభించిన తరువాతనే ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కనబడడం పరిపాటయింది. ఈ పరిణామం అనూహ్యం, ఉత్సాహజనకము, భవిష్యత్ శుభ సూచకమును. నానాటికి ఉద్యమం తీవ్రతరం కాజొచ్చింది. ఆంగ్లాధికారులు మీద నిర్లక్ష్యం, నిరసనల ప్రబలమవుతూ వచ్చింది. ఈ పరిస్థితులలో ఎంతకాలం ఈ అధికారం నిలవగలదిక్కడ అనే ఆలోచన ప్రతివారిలోనూ బయలుదేరింది. అధికారం తమ చేతిలోనున్న వారు పోలీసు దళం చేతను అనేక దౌర్జన్యాలు తమరు ప్రోత్సహిస్తూ, తమ ప్రోత్సాహం లేకపోయినా వారు చేస్తున్న కౌర్యాలను, అన్యాయాలను చూచి చూడనట్టు ఊరుకుంటున్నారు. పోలీసులు బెదిరింపులు వదిలి లాఠీ ఛార్జీలు, ఆ పైన కన్నీరు కార్పించే విషవాయువులు ప్రయోగములు, ఆ పైన తుపాకులు, బాకులు మొదలైనవన్నీ నిర్భయంగా ఉపయోగించనారంభించారు. అనేక మంది వికలాంగులుగా తయారయ్యారు. వందలాది జనం అక్కడికక్కడే మరణించారు. పోలీసును మించిన ప్రజా సమూహం కనబడితే సైనిక బలాన్నే తీసుకువచ్చారు. గవర్నమెంట్ వారు ఇదంతా ఒక ఎత్తు, దీనిని మించిన ఎత్తు మరొకటి ప్రయోగించారు. పైన చెప్పిన విధముగా మనసు బాధించిన వారంతా మన బహిశత్రువులు కాగా, అంతకంటే ప్రబలమైన మన అత్యంత శత్రువులను కొంతమందిని లేవదీశారు. పని పాట తిండి తిప్పలు లేక వీధులంట తిరిగే రౌడీ మూకలను కాంగ్రెస్ సభలలో అల్లరి చేయడానికి, ఉపన్యాసకులపైన రాళ్ళు వగైరా రువ్వడానికి, ఇంకా ఎన్నెన్నో రకాల చెప్పకూడని అల్లర్లు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇంతకంటే దారుణం మనలోనే ఉన్న కుల మత వైషమ్యాలు రెచ్చగొట్టి వారిలో చెప్పశక్యం కాని, నిలువశక్యం కాని, ఎన్నటికీ మానశక్యం కాని ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టి మనలో సుమారు సగపాలు పైగా జనాన్ని విడదీసి మనకు శాశ్వత శత్రు సైన్యంగా తయారు చేశారు. వీరిని తయారు చేసిన అధికారులు వారి అధికారాలు పలాయనం చిత్తగించిన వీరు మటుకు తమ కృషి ఎన్నో వెర్రితలలు వేసినా నిర్విరామంగా సాగిస్తూనే ఉంటారని అనిపించింది. లక్షలాది జనాన్ని జైలుకు పంపిస్తూనే ఉన్నారు. వీరిపైన చేసే ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో, ఈ వెళ్ళిన ఖైదీలు అధికారులను ఎంత చులకనగా చూచి హాస్యాస్పదలను చేశారో ఒక్క ఉదాహరణ చెబుతాను. ఒక బిచ్చమెత్తుకునే గురిడ్డి బ్రాహ్మణుడు 60 ఏళ్ళు పైబడిన వాడు ఈ ఉద్యమ ప్రభావానికి లొంగి ఎవరో ధర్మం చేసిన పాత కద్దరు గుడ్డలు కట్టుకొని, కళ్ళు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్ అని, మాకొద్దు తెల్లదొరల తనమని జాతీయ గీతాలు, ప్రబోధాత్మక గీతాలు పాడుకుంటూ అడుక్కు తింటున్న ఈ అంధుణ్ణి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయడానికి కుట్ర పన్నుతున్నాడని ఆరోపణ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. బోనులో ఇతనిని నిలబెట్టి కోర్టు గుమస్తా ఈ ఆరోపణ ముద్దాయికి చదివి వినిపించాడు. న్యాయమూర్తి ఈ ఆరోపణకు నీ ఏమిటన్నారు? అయ్యా, నేను పుట్టుగుడ్డిని, తల్లిదండ్రులు, పోషకులు, సంరక్షకులు ఎవ్వరూ లేనివాడిని. నాబోటివాడు ఈ పుట్టంధువు నిరక్షరకుచ్చి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయ ప్రయత్నిస్తున్నానని తమరు నమ్ముతున్నారా బాబు? అలా తమరు నమ్ముతుంటే నేను ఈనాటికి ఇంత వాడినయ్యానని చాలా గర్విస్తున్నాను. తమరే శిక్ష విధించినా అనుభవించగలను. నాకది సుఖానుభవం, తమకది సుఖానుభవం, దుఃఖానుభవం కాగలదేమో ఆలోచించుకోండి అన్నాడు. అక్కడ గుమగూడిన సమూహంలో
ప్రతి ఒక్కరి గుండె ఒక్క మాట జల్లుమన్నది. అందరూ దిశలు మారుమ్రోగే హర్షధ్వనాలు చేస్తూ ఆనంద బాష్పాలు విడిచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. న్యాయాధికారి తల వంచుకొని ఆ అంధుడైన ఈ ప్రబల విరోధికి 6 మాసముల కఠిన శిక్ష విధించాడు. మరొకసారి ఇటువంటి తమాషాయే జరిగినది గుర్తుకొస్తున్నది. ఒక పెద్ద ముత్తైదువ, అర్ధ శతాబ్దపు దాటిన వయస్సు గల ఆమెను, ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆమెను ఏ ప్రశ్న వేయకుండానే, ఈవిడనెక్కడి నుండి తీసుకొచ్చారయ్యా, పొమ్మనండి అవతలికి, ఇంటికెళ్ళి ఆవిడ పనేదో చూసుకోమనండి, రాజకీయాల్లోకి అడుగు పెట్టవద్దని చెప్పండి, ఈ కోర్టులోకి ఇంక వస్తే మాట దక్కదనండి అన్నాడు తీవ్రంగా. వెంటనే ఆమె రెప్పపాటు వ్యవధి కూడా లేకుండా, ఏమీ తడుముకోకుండా, ఇంకొకరెవరో నాకు చెప్పడమెందుకు, తమరు చెప్పిన మాటలే కంగున వినబడుతుంటేను, తమరు నాకు చెప్పమన్న మాటలే నేను తమతో చెబుదామనే వచ్చాను, నాకంతకంటే ఇక్కడ ఇంకో పనేం లేదు అని గిర్రున వెనక్కి తిరిగి మారు మాట్లాడలేకుండా బయటకు నడిచింది. పోలీసులు ఆవిడ వెంట పరిగెత్తారు. న్యాయాధికారి విపరీతమైన ఆగ్రహం వచ్చి ఆవిడను చావగొడదామన్నంత ఉద్రేకంతో లేవబోతుంటే, కోర్టులో ఉన్న జనమంతా చప్పట్లు కొడుతుంటే తన హోదా జ్ఞప్తికి తెచ్చుకొని తల వంచుకొని తన స్థానంలో చెతికిలబడ్డాడు. ఇలా ఎన్నెన్నో విచిత్ర సంఘటనలు జరుగుతుంటే, పన్నులు కట్టకూడదు అనే ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమం, కల్లుగీతకు తాళ్ళు ఈతలు ఇవ్వకూడదనే ఉద్యమం, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు ఒకదానికంటే ఒకటి ప్రబలమైనవి సాగుతుంటే, వాటిని ప్రతిఘటించడానికి సాధ్యమైనంత దౌర్జన్యకాండ జరపడం, అదీ చాలక మన అంతఃశత్రువులను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలను ప్రోత్సహించడం వగైరా సమరం విశ్రాంతి లేకుండా జరుగుతుండగా, ఇది చాలన్నట్లు ప్రపంచ మహాసంగ్రామమే బయలుదేరింది. మన పరిపాలకులు మన వాళ్ళందరినీ యుద్ధంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేయడం, ఏ ఒక్కరూ సైన్యంలో చేరడం ఎంతమాత్రం దేహహితం కాదని కాంగ్రెస్ హితబోధ చేయడం, ఇది అంతా బూటకమని తప్పకుండా సైన్యంలో చేరి తీరడం ప్రతి పురుషుడికి విద్యుత్ ధర్మమని జస్ట్ సైట్లు, ముస్లింలు, రాయిస్టులు, రప్పిస్టులు రకరకాలుగా ఉపన్యాసాలతో, నాటకాలతో, బూటకాలతో, ధనాశతో ప్రజలను సైన్యంలోకి లాగడానికి ప్రయత్నాలు సాగించడం, ఈ పరిస్థితుల్లో అంత దూరాన్నుండి ఇంత దేశాన్ని పరిపాలించడం దుస్సాధ్యం అనే ఉద్దేశం ఆంగ్లేయులకు ప్రబలం కావడం, ఎన్నెన్నో అడ్డంకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, మరణాలు కల్పించి ఆంగ్లేయులు మన దేశం చిన్నాభిన్నం చేసి కొంతైనా మనకు ఒప్పగించి వెళ్ళిపోవడం అందరినీ విభ్రాంతుల్ని చేసింది. ఇక మా బోంట్లం అనగా సామాన్య కాంగ్రెస్ వీరులంతా ఏమి చెయ్యాలో తోచక నానా అవస్థలు, రకరకాలైన ఇబ్బందులు పడడం చూసి కొన్నాళ్ళు వాళ్లకు సానుభూతి చూపుతూ కొన్ని హితబోధలు చేస్తూ కాలక్షేపం చేశాం. నేను, సరస్వతి, అచ్యుతరామయ్య గారు ప్రాక్టీసు పూర్తిగా విరమించుకొని ఆ పనంతా నన్ను చూడమన్నారు. ఈ ఉద్యమం కారణం కాకుండానే నాకేనాడో ఈ కోర్టు మీద, ప్రాక్టీస్ మీద అసహ్యం, తత్కారణంగా విరక్తి కలిగిందని, నేనింకా మళ్ళీ ప్రాక్టీస్ పెట్టడం అసంభవమని మా మామగారికి నచ్చచెప్పాను. ఇంటికి వచ్చి ఇంకే ఉద్యమంలో చేరే ప్రయత్నం చేయకుండా ఉన్న భూమి పుట్ర చూచుకొని బాగు చేసుకోమని మా నాన్న వచ్చి చెప్పాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో అదే కర్తవ్యమేమోనని నిశ్చయం చేసుకొని నేను, సరస్వతి మొగల్తూరు చేరాము. ఎలాగైతేనేమి ఈనాటికి పార్వతీశం 3వ భాగం కూడా పూర్తి చేయగలిగాను. ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదని నా మనవి. ఏదో అనాలోచితమైన ఒక శుభముహూర్తాన చిరంజీవి పురాణం సుబ్రహ్మణ్య శర్మ యథాలాపంగా చేసిన సూచన విననట్లు విని నాకు సలహా రూపంలో అనుశాసనం చేశారు. శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు నా వల్ల కాదు బాబు అంటూనే మిత్రుల మాట తీసేయలేక సహృదయులు, సాహితీ ప్రియులైన మేలాది మిత్రులకు సమాధానం చెప్పలేక ప్రారంభించిన ముహూర్త బలం, నార్లావారి సంకల్ప బలం ఏకమై ఇంతవరకు నా కృషి
జయప్రదంగా సాగించింది. బాగోగులు నిర్ణయించవలసిన వారు సహృదయులైన చదువరులు కదా. వారిలో కొంచెం అభిప్రాయ భేదం ఏర్పడ్డది. చాలామంది బాగున్నదన్నారు. కొందరు మటుకు మొదటి భాగం కంటే రెండవ భాగంలోనూ, రెండవ భాగం కంటే మూడవ భాగంలోనూ హాస్యం తగ్గుతూ వచ్చిందన్నారు. కావచ్చు. దానికి సమాధానం రెండవ భాగం చివర చెప్పాను. ఇప్పుడు ఇదే సమాధానం చెప్పనవసరం లేదనుకుంటాను. అదిగాక మరొక 2 మాటలు చెప్పవలేనని తోచినది. పార్వతీశం పడవలో బయలుదేరిన నాటి కంటే అతను విద్య పూర్తి చేసుకుని ఒక ఇంటివాడై, పెద్ద లాయరై, దేశభక్తుడై, నాయకుడు కానున్న సమయంలో అన్నీ వదులుకున్న నాటికి మధ్యలో సుమారు ఒక్క పుష్కరం అనగా 12 సంవత్సరములు కాలం అతి త్వరితగా పరుగు తీసింది. ఈ వ్యవధిలో పార్వతీశం చాలా పెద్దవాడయ్యాడు. శారీరకంగానే కాదు, మానసికంగా, నైతికంగా చాలా పెరిగాడు. విద్య విజ్ఞానం చాలా సంపాదించాడు. తన వృత్తిలో చాలా పేరు ప్రతిష్టలు అతి శీఘ్రంగా సంపాదించుకున్నాడు. కార్యదక్షుడు, కర్మవీరుడు కూడా అయ్యాడు. భక్తుడు, యోచనాపరుడు అయ్యాడు. విద్యావేత్త, విజ్ఞానవేత్త కూడా అయ్యాడు. అంతటితో ఆగక జ్ఞాని కాబోయే లక్షణాలు కూడా ప్రదర్శితమవుతుండేవి అతనిలో. అందుచేతను రచయిత కూడా ఈ పరిణామాన్ని గుర్తించి తదనుగుణంగా రచన సాగించవలేను కదా. ఆదిని నర్సాపురం నుంచి పడవలో బయలుదేరి లండన్ చేరే వరకు ఇతని అనాగరిక వేషము వలన, తరువాత ఇతని ఆజ్ఞాకృత వికృత చేష్టల వలన ఇతడు హాస్య నిలయుడయ్యాడు. ఇతనిని చూచిన వాళ్ళంతా విరగబడి నవ్వేవాళ్ళు. లండన్ చేరేసరికి అతనికి అసహజమైన తెలివితేటలతో తన తప్పులు తిట్టుకుంటూ ఎదుటి వాళ్ళని చూచి నవ్వు నేర్చాడు. ఈ రీతిగా అతని మనస్సు పెరుగుతుంటే అతని హాస్య దృష్టి, హాస్య తత్వజ్ఞానం కూడా పెరగక తప్పదు కదా. సాధారణంగా మనిషి నవ్వేటప్పుడు ఎందుకు నవ్వుతున్నాడో ఆలోచించడానికి వ్యవధి లేకున్నా ఉన్నా ఆలోచించకుండానే నవ్వేస్తాడు. సృష్టింపబడ్డ అనంత జీవకోటిలోనూ నవ్వగలవాడు మానవుడొక్కడే. నవ్వగలగడమే కాకుండా ఎందుకు నవ్వుతున్నామనే ఆలోచించగల శక్తి అతను ప్రయోగించుకున్నా లేకపోయినా అతనిలో ఉండడం మటుకు యథార్థం. ఎదుటివారిలో ఉండే వికృత వేష భాషలు చూచి సాధారణంగా మానవుడు నవ్వుతాడని, మన అలంకారిక మతం కేవలం ఆ వేష భాషల వికృతి చూచే కాకుండా పైకి ప్రస్ఫుటము కాని అస్తవ్యస్తలుగా అవకతవకలు, అనాలోచిత కార్యకలాపాలు మొదలైనవన్నీ కూడా హాస్యజనకములేనని మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని నవ్వినా కూడా కారణం ఊహించకుండానే నవ్వుతాడు. కానీ వీటన్నిటికీ కారణం లేకపోలేదు. ఎదుటివాడిలో ఉండే అజ్ఞానాన్ని చూచి నేను చాలా తెలివైన వాడిని, నేనే అయితే అటువంటి వెర్రివేషాలు, వికారపు చేష్టలు, తెలివి తక్కువ పనులు చేస్తానా అనే అహంకారం అతనికి తెలియకుండానే అతనిలో హాస్యాన్ని ప్రేరేపించగా ఒక మాట నవ్వేసి దానిని గురించి ఇంకా ఆలోచించకుండా తన దారిన తను పోతాడు. ఇది అనగా ఈ అహంకారం నవ్వుకు కారణమని పాశ్చాత్య తత్వవేత్తలనేకులు అభిప్రాయపడ్డారు. తరువాత మానవుడు యోచనాపరుడై అంతర్ముఖుడై నాడు అహమికలన్నీ నశించి జ్ఞాని అయి మానవ సహజమైన రాగద్వేషములకు అతీతుడై సస్వరూప జ్ఞానము కలిగి ఎదుటి వాళ్ళ దౌర్బల్యములపై జాలితో అయ్యో పాపం అనుకొని నవ్వుతాడు. ఇది మన సిసలైన సిద్ధాంతమని నా నమ్మకం. అందుచేతను పార్వతీశం ఎదుగుతున్న కొద్దీ మనస్సు పరిపక్వమవుతున్నదని, సాధారణులకు అందని ఆలోచనలు అలవర్చుకోగలుగుతాడని, ఆ కారణం చేతను అతని హాస్యము ఎక్కువ సునిశితమై నాజూకవుతుందని ఆ రీతిగా అతనిని రూపొందించ ప్రయత్నించాను. ఇంతకంటే విపులముగా చర్చించడానికి ఇది అదను కాదు. కనుక ఇప్పటికి సమాధానంతో విమర్శకులు తృప్తి పడతారని ఆశిస్తున్నాను. ఇంకనూ ఆఖరిసారిగా పత్రికా ప్రచురణ ప్రారంభిస్తే నరసింహశాస్త్రి గారు 2-3 భాగములు కూడా వ్రాయగలుగుతారేమో అని మొదట సూచించిన చిరంజీవి పురాణం సుబ్రహ్మణ్య శర్మకు ఈ సూచన వెంటనే అందుకని
నన్ను ప్రోత్సహించి బలవంత పెట్టి నా లేఖిని నడిపించిన మిత్రులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి, నాకు మొదటి నుంచి కుడిచేయిగా సాయపడిన చిరంజీవి కుమారి కప్పగంతుల రాజేశ్వరికి, చిరంజీవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు మరొక మారు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. బారిస్టర్ పార్వతీశం నవల సమాప్తం, సంపూర్ణం. నమస్తే.